మల్కాజ్గిరి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వృద్ధులు ఆర్డీఓ ఆఫీస్కు వచ్చి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. కన్న పాపానికి పిల్లలు తనను చూడటం లేదని ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకులు పట్టించుకోవట్లేదని ఆర్డీఓ ముందు కన్నీరు పెట్టారు. నాకు 4 బాబులమ్మ. మా ఆయన ఉన్న రోజులు మంచిగా ఉన్నారు. 4 వాళ్ళకి పెద్దగా చేసిన పెళ్ళిళ్ళు చేసిన ఒక్కొక్కరికి 10 తులాలు బంగారం పెట్టి కోడళ్ళని తీసుకొచ్చిన. మా ఆయన నాకు 20 తులాలు బంగారం పెట్టిండు, 60 తులాల బంగారం సంపాదించిండు, పొలం కొన్నాడు. ఇదంతా మా ఆయన చేసిన సంపాదనమే. ఎయిర్పోర్ట్లో కార్లు నడిపించిండు. అవి బాబులు పెద్దగా అయినా కాళ్ళని కూడా ఎయిర్పోర్ట్లో పెట్టినాక ఎయిర్పోర్టు అక్కడ శంషాబాద్ పోయినండే. పోతే మిగతా 2 బాబులు మాకు దూరం ఉంది, గిట్టుబాటు వాడదని వాళ్ళు ఇక్కడనే ఉండే. మా చిన్న బాబుకు ఉండాలి కారు అని ఒకటి ఉంచిన. మా భర్తతో కొట్లాడి ఆయన అప్పటికప్పుడు కారు కొనుక్కొచ్చిండు. అమీర్పేటలోకి పోయి తెస్తే మా బాబు నడిపించాడు. లాస్ట్ బాబు కారు ఇప్పించి ఉంచినాం నేను నా భర్త. ఆ కారు నడిపిస్తుంటే అందులో పోయి మధ్యలో పోయి ఆయన దగ్గర లాగేసుకున్నాడు కారు. ఇండ్లు 4 పోర్షన్లు కొత్త ఇచ్చిన. మా ఆయన సంపాదించిన ఆస్తి అది. నా ఒక్కొక్కరికి 125 గజాల స్థలంలో 4 పోర్షన్లు 4గురికి ఇచ్చిన. పాతవి 2 ఉండే, అవి 2 ఇప్పుడు నాకు ఇస్తే నేను వచ్చిన కిరాయితో నాకు మందులు ఎక్కడైనా గుడి కోనికి లేకుండా ఇష్టం ఉంటే నేను ఎటన్నా ఎవరికన్నా దానం చేసుకుంటా. అది కావాలంటే నీకెందుకు, నువ్వు ముసలామేవా, నీకు ఖర్చు ఎందుకు, ఆడ కూర్చొని తిను, పెడతాం తిను ఉండు అని నిన్ను ఆ చిన్నోని చంపేస్తా, ఆస్తి నీది కాదు నాది అని గట్టిగా చెప్తుండు. బాబు ఇట్లా సతాయిస్తుండు. మా భర్త కూడా ఈయన ఇబ్బంది గురించే బాతులు. కాగా వృద్ధుల ఆవేదనతో చలించిన ఆర్డీఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 ప్రకారం పిల్ల బాధ్యత గుర్తు చేశారు. ఇక కన్నవారిని చూడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారము మనకు అప్లికేషన్లు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల సంరక్షణ విషయం కానీ, వాళ్ళ ప్రొటెక్షన్ విషయం కానీ, గిఫ్ట్ డీడ్ క్యాన్సలేషన్ విషయం కానీ, వాళ్ళ ఆరోగ్యం బాగోగులు చూసుకోకపోవడం కానీ కంప్లైంట్స్ విరిగా వస్తున్నాయి. మన ఈ డివిజన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా మనము 2024లో 100కు పైగా కేసులు డిస్పోజ్ చేశాము. ఈ సంవత్సరం దాదాపు 80కి పైగా కేసులను డిస్పోజ్ చేశాము. ఇందులో ముఖ్యంగా వాళ్ళ కొడుకుల నుంచి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే సంరక్షణ కోరుకుంటున్నారు. ఆ విషయమై మనము పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓకు ప్రొటెక్షన్ కోసం రాస్తున్నాము. అలాగే మెయింటెనెన్స్ కొడుకులు సరిగా చూసుకోకపోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి క్షీణించి మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఆ మెయింటెనెన్స్ విషయం కూడా కొడుకులకు ఏమేమి మెయింటెనెన్స్లు భాగంగా ఎంత డబ్బు ఇవ్వాలి అనేది కూడా ఆర్డర్ రూపంలో ఇస్తున్నాము. ఆ ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఎస్హెచ్ఓకు ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాము. అలాగే ఆస్తి గిఫ్ట్ డీడ్ కూడా కొడుకులకు కానీ కూతుర్లకు కానీ చేసినప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలో సంరక్షణ చేయలేనట్లయితే ఆ గిఫ్ట్ డీడ్ను కూడా క్యాన్సిల్ చేసే హక్కు ఈ చట్టం ద్వారా కల్పించబడింది. కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్లు కూడా చాలా మనం ఇప్పటివరకు క్యాన్సిల్ చేశాము. ఈ చట్టంపై అవగాహన అందరికీ కలుగజేస్తున్నాము. మనం ముఖ్యంగా ఈ సమాజంలో పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాల్సింది అనేది బాధ్యత ఏ విధంగా ఉంది అనేది ఈ చట్టము సంరక్షణ చేయాల్సిన అన్ని విషయాలు తెలుపుతుంది. కాబట్టి దీనిపైన అవగాహన